హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ వీడియోలో మేము ఒక చోటుకి వెళ్తున్నాము, అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదా. ఎస్, వీఆర్ గోయింగ్ టు సీ ద హాట్ ఎయిర్ బెలూన్ షో అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ముందు రోజు నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. అంటే మూవీకి వెళ్ళి డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. అప్పుడు అలా రీల్స్ కొంచెం స్క్రోల్ చేస్తూ ఉంటే మాకు ఇట్లా హాట్ ఎయిర్ బెలూన్ షో ఉంది అని చెప్పేసి కనిపించింది అనమాట. యాక్చువల్లీ మేము అదే రోజు లాస్ట్ డే అని అనుకున్నాము, కాదు బట్ నెక్స్ట్ డే కూడా ఉండింది. సో ఇంకా వెళ్దాము అందరము అని చెప్పేసి అనుకున్నాము, కానీ డౌటే, ఇంకా లేస్తే వెళ్తాం లేకపోతే లేదని అనుకున్నాము. బట్ సమ్హౌ అరౌండ్ ఎగ్జాక్ట్లీ అందరం 5:45 అలా లేచామన్నమాట. 15 మినిట్స్లో ఫటాఫట్ అందరు రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్గా వెళ్తుండే. అండ్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ షో గోల్ఫ్ కోర్ట్లో అన్నారనమాట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అండ్ అప్పటికి మాకు డౌట్ వస్తుంది, అంటే వెళ్తూ ఉంటే వెహికల్స్ అన్నీ రిటర్న్ వచ్చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది, కానీ ఏమో ఇంకా వేరే ఏమైనా ఉంటుంది కావచ్చులే అని అనుకుంటున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది జలమందిర్ పార్క్ దగ్గర పెట్టారు అని చెప్పేసి. అండ్ మళ్ళీ అందరూ కూడా అటువైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ దట్ ఈస్ వెరీ నియర్ అనమాట, మా ఇంటి దగ్గరికి చాలా దగ్గర, జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ గోల్కొండ రిసార్ట్స్ ఉంటుంది కదా, దాని అపోజిట్లోనే. ఇంకా వెళ్ళగానే చూస్తే ఏంటి, ఫుల్ ట్రాఫిక్, వెహికల్స్. సరే వెహికల్ పార్క్ చేసుకుందామన్నా కానీ అక్కడ ప్లేస్ లేదు. అంటే ఆల్మోస్ట్ షో అయిపోయింది, లైక్ బెలూన్స్ అన్నీ ఇంకా పైకి వెళ్ళిపోయాయి అనమాట. అందరూ రిటర్న్ అవుతున్నారు. బట్ ఇట్స్ ఓకే, సమ్హౌ అట్లీస్ట్ మనం అవి దూరంగా ఉన్నాయైనా చూడొచ్చు కదా, లెట్ అస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని చెప్పేసి అనుకొని ఇంకా వెళ్ళామన్నమాట. సూపర్ ఉండే. మనందరికీ ఉంటుంది గదా, ఇట్లాంటిది ఒకటి చూడాలి, దగ్గరగా చూడాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటది గదా. బట్ ఏంటంటే లిటరల్లీ మాకు దీని గురించి డీటెయిల్స్ ఏం తెలియలేదనమాట. ముందు 2 డేస్ వి వర్ బిజీ. అంటే జస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ షో జరుగుతుంది అని తెలుసు గానీ, హైదరాబాద్‌లో సో అండ్ సో ప్లేస్‌లో, అంటే అది మాకు దగ్గరలో ఉన్న ప్లేస్‌లోనే జరుగుతుంది, మా ఇంటి దగ్గర నుండి జస్ట్ 10 మినిట్స్ అంతే దూరంలో ఉంది అన్నదైతే తెలీదనమాట. బట్ ఫైనల్లీ వెళ్ళాము. కాకపోతే ఆల్మోస్ట్ అక్కడ మార్నింగ్ 4:30కే అవైలబుల్ ఉండాలంట. సో 4:30కి ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో ఆన్లైన్లో, సో వాళ్ళైతే అక్కడికి 4:30 వరకే వెళ్ళిపోవాలి. బుజ్జి ఆడికి బా పా పా పా. ఇంకా మేము అసలు అక్కడ చూడాలి ఎంతమంది జనాలు ఉన్నారో, అంటే అంతకంటే ఎక్కువ మందే ఉండే అనమాట అక్కడ. కానీ మేము వెళ్ళేసరికి చాలామంది రిటర్న్ అయిపోయారు. అండ్ వీ వర్ వెయిటింగ్ అనమాట. సరే ఏదైనా వస్తుందేమో, ఏదైనా చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. మేము ఆల్మోస్ట్ కార్లో వచ్చేటప్పటికే అక్కడ అన్నీ ఇంకా పైకి వెళ్ళిపోయాయి అనమాట. అనుకున్నాము ఇంకేం ఉండదు, జస్ట్ అలా వెళ్ళి జస్ట్ వ్యూ చూసేసి రావడమే అని అనుకున్నాము. బట్ లక్కీలీ అక్కడ ఒక్కరు మాత్రం ఇలా మా వైపు వచ్చారనమాట. యాక్చువల్లీ దీనికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, అందుకని ఫ్లై అవ్వలేదు. సో దీన్ని ల్యాండ్ చేసేసేసినారు ఒక ప్లేస్లో. సో అందుకని చెప్పేసి అది ఇటువైపు వస్తే ఇంకా చూడండి అందరూ ఇంకా దాని దగ్గరికి వెళ్ళేసి ఫొటోస్, వీడియోస్ తీసుకొని. అండ్ ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ టు సీ, అంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు, ఎలా దీన్ని ఆపరేట్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనైతే యూ కెన్ ఫైండ్ ఇట్ అనమాట. వాళ్ళు ఎలా అసెంబుల్ చేసుకుంటున్నారు, లోపల ఏమున్నాయి, అంటే దాన్ని మొత్తం ఎలా ఫోల్డ్ చేస్తారు, బెలూన్ని మొత్తం ఎలా ఫోల్డ్ చేస్తారు అని చెప్పేసి దూరం నుండి చూస్తే మనకి తెలీదు అసలు. అయ్యో ఇంతేనా, చిన్నగానే, అంటే మనకి దగ్గరికి వస్తే అది దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది. ఓ మై గాడ్ ఇంత పెద్దగా ఉంటుందా, ఇంత లోపల చాలా స్పేషియస్, అసలు ఎంత పెద్దగా ఉందో అదైతే. అండ్ వీళ్ళు ఫోల్డ్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉండే అనమాట. అండ్ ఇది అంటే లైక్ ఫైర్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అంటే యూకే అని చెప్పేసి అన్నట్టున్నారు, అంత గుర్తులేదు. బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. దీనికోసమని మనం టర్కీకి ఏదో బయట దేశానికి వెళ్ళి చూడాలి అన్నంత అవసరం లేదు. అంటే ఈ ఇయర్ ఇంకా మనకి ఇక్కడ ఇలా వీళ్ళు
ఈ ఫెస్ట్ పెట్టారు కాబట్టి మనకు ఆ ఛాన్స్ దొరికింది. డైరెక్ట్‌గా చూసే ఆప్షన్ ఉండే అనమాట. సో, మనము దాన్ని ఎక్కి ఎక్స్‌పీరియన్స్ చేయకపోయినా గానీ, జస్ట్ చూడ్డానికైనా వెళ్దాము అని అనుకోని వెళ్ళామనమాట. బట్ ఇట్ వాస్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా దగ్గర నుండి నేను ఇవన్నీ చూసాను గదా! మంచిగా దగ్గర నుండి ఎక్స్‌పీరియన్స్ చేశాం గాబట్టి, ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కొత్తగా ఏదో నేర్చుకున్నట్టుగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తున్నారనమాట. కింద ఒక మ్యాట్ వేసేసుకొని కంప్లీట్‌గా అండ్ బెలూన్‌ని ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. అండ్ దే వర్ టెల్లింగ్ అనమాట. అరే టచ్ చేయకండి. అది కొంచెం దూరం ఉండండి అని చెప్తున్నారు. బట్ చిన్న పిల్లలు ఇక ఊరుకోరు గదా! అండ్ అందులో మా ఐషు గూడా నేను కూడా టచ్ చేస్తా అంటే ఇట్స్ ఓకే. ఓకే. జస్ట్ అలా ఎళ్లి టచ్ చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. బట్ చాలా కష్టము ఇది మెయింటైన్ చేయడము. వాళ్ళు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ అంతగా రికార్డ్ అవ్వలేదు. బట్ కొన్ని కొన్ని వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు, అన్నీ ఎలా సర్దుకుంటున్నారు అనేది మాత్రం నేను ఇక్కడ వీడియో తీశాను. We started just over there in the field next door. Stress. Of course. I'm getting some. Before we put the basket in, I'd like to take the cylinders out. Can you just help these guys? I'm not going to leave the basket. Okay, you can reverse. Okay. Me also, I like to return, so we will see. ఒక్కో పారాషూట్‌కి ఒక్కో వెహికల్ అండ్ ఒక టీమ్ ఉంటుంది దాన్నంతా నడపడానికి. సో, దిస్ ఈజ్ హౌ వి ఎక్స్‌పీరియన్స్ ద హాట్ ఎయిర్ బెలూన్ షో అనమాట. ఏవో తెలియని కొన్ని చిన్న విషయాలైతే నేర్చుకున్నానని అనిపిచ్చింది ఆ రోజు. అండ్ యాక్చువల్లీ మార్నింగ్ వస్తే బాగుండు ఇంకా 4:00కి అని చెప్పేసి అనుకున్నాం. బట్ వి డోంట్ నో అది 4:30కి అలా స్టార్ట్ అవుతదని తర్వాత తెలిసిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత. బట్ దట్స్ గుడ్ సమ్‌హౌ మనం ఏమి బయటికెళ్ళి చూసేది లేదు ప్రస్తుతానికైతే. సో, ఇక్కడే ఉన్నప్పుడు చూస్తే అయిపోతుంది గదా! సో, దగ్గర నుండి అయితే చూసాము. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా ఐష్ పాప కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ అంత ఎర్లీ మార్నింగ్ గదా! వ్యూ అయితే ఎంతో బాగుండేనో. పక్కనే చెరువు అండ్ చల్ల గాలి, గాల్లో అవన్నీ అలా వెళ్తూ ఉంటే వావ్! దట్స్ రియల్లీ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ చాలా బావుంది అంత మార్నింగ్. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఇంగ ఎండ తగలడం స్టార్ట్ అయింది. అండ్ మా కడుపులో ఎలుకలు కూడా తిరుగుతున్నాయన్నమాట. సో, కడుపు నింపుకోవాలి కాబట్టి ఇంకా దగ్గరలో ఏముందని చూసుకుంటే మేము ఎప్పటినుండో ఎళ్ళాలనుకుంటున్నాము. కానీ ఈ రకంగా వెళ్తామని అనుకోలేదు. సమ్‌హౌ వి వెంట్ టు వారధి ఫార్మ్స్ అండ్ ఇక్కడ గూడా బావుంది. అంతా బావుంది. టిఫిన్స్ బావున్నాయి. చాలా ఆర్గానిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా బావుండే. బట్ సమ్‌హౌ ఏందంటే మాకు క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు అనైతే అనిపిచ్చింది. బట్ టేస్ట్ వైస్ దట్ ఈస్ టూ గుడ్. మేము అన్నీ ట్రై చేసాం దోసలోనైతే. రెడ్ రైస్, బ్రౌన్ రైస్ దోస, ఇంకా లైక్ డిఫరెంట్ డిఫరెంట్. మా ఐషు పాపకైతే రెడ్ రైస్ పాయసం అనుకుంటా. అది చాలా నచ్చింది. తను రెగ్యులర్‌గా ఇంట్లో కూడా తింటది కాబట్టి సో, మేము అక్కడ అదే ప్రిఫర్ చేశామనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.